అమ్మాయిలకి పీరియడ్స్ వస్తే చెట్ల దగ్గరికి వెళ్ళకూడదు, మొక్కల దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు కదా. ఈ విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు చూడండి వీడియో. సో మొదటిది, ఒకప్పుడు అమ్మాయిలందరూ కూడా ఏదైనా ఒక చిన్న కాలువ దగ్గర అక్కడ చెట్లు ఎక్కడైతే గుబురుగా ఉంటాయో అక్కడే అందరూ పీరియడ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్లి అక్కడే బస చేసి అక్కడే ఉండి వాళ్ళ పీరియడ్స్ అయిన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇన్బిల్ట్ వాష్రూమ్స్ అట్లాంటివి ఉండేవి కాదు. ఇంకా వెనక్కి వెళితే కనుక సీతమ్మ వారు ఫారెస్ట్ లో ఒక చిన్న గోదావరి నది తాలూకా పాయ వస్తూ ఉంటే పర్ణశాల దగ్గర అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు. అండ్ అది కూడా ప్లేస్ మనం ఇప్పుడు చూడొచ్చు. ఒకవేళ ఇవన్నీ తప్పైతే మరి చెట్లు మొక్కలు చచ్చిపోయి ఉండాలి కదా వాళ్ళు వెళ్ళినప్పుడు. యాక్చువల్ గా ఇది దేనికి అప్లికబుల్ అంటే తులసి, పారిజాతం, క్రీపర్స్ ఇట్లాంటి వాటి తాలూకా ఆరా చాలా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది అనమాట. సో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఆ మొక్కలు వాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనల్ని అక్కడికి వెళ్ళొద్దంటారు. ఎందుకు అంటే అమ్మాయిల తాలూకా ఆరా పీరియడ్స్ టైంలో రిసీవింగ్ మోడ్ లో ఉంటుంది. సో ఎక్కడైనా కానీ కొంచెం పాజిటివ్ గా ఉన్నా కానీ అది రిసీవ్ చేసుకోవాలి అని చూస్తుంది. దీని మీద చాలా రీసెర్చెస్ జరిగాయి. క్రీపర్స్ అండ్ కేవలం ఇట్లాంటి సెన్సిటివ్ హోలీ ప్లాంట్స్ దగ్గరికి మాత్రమే వెళ్ళొద్దు అని చెప్తారు.